చెప్పమని రాజావారు సెలవిస్తున్నారు. అమ్మాయి గారి మీద నువ్వు అఘాయిత్యం చేశావు, అది నేరం. అమ్మాయి గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకుంటే కనికరించి వదిలేస్తామని లేదా చర్మం ఒలిపిస్తామని రాజావారు సెలవిస్తున్నారు. నీ రాజావారికి రాజావారి కూతురికి నోరు లేదా? తమ్ముంటే వాళ్ళనే అడగ. హరిశ్చంద్ర ప్రసాద్, నా వంటి మీద పడ్డ పచ్చి దెబ్బకు నీకు బదులు చెప్తాను. ఆపండి. ఓ భువనేశ్వరి, తరాలు మారుతున్నా నీ తల రాత మాత్రం మారడం లేదు. అలనాడు నీ భర్త తుచ్చమైన పని చేసి ఇక్కడే కట్టి పడేసి ఉంటే, అసమర్థుడై చూస్తూ ఉంటే నీవు కట్లు కోసుకుని తీసుకుపోయా. మరి ఈరోజు మరో అసమర్థుడిని తప్పించవలసిన గతి పట్టింది నీకు. ఇప్పుడైనా చెప్పు, వీడు నీ కొడుకేనా? కాక మానతాడా? తండ్రి గుణాలే పునికి పుచ్చుకున్నాడు. వీడు నీ కొడుకేనని ఒప్పుకొని క్షమాపణ చెప్పించు, కనికరించి కట్లు విప్పిస్తావు. చండ శాసనుడు అనుకుని చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని ఇష్టం వచ్చినట్లేలుతున్నావు ఈ గ్రామాన్ని. శాసించడానికి నువ్వెవరివి? శిక్షించడానికి నువ్వెవరివి? మేము నేరస్తుల్ని చట్ట ప్రకారమే శిక్షిస్తున్నాం. నేరస్తుల్ని పట్టుకోవడానికి పోలీసులున్నారు. బలహీనులు పోలీసుల సహకారం కోరత. బలవంతులమని గర్వపడిన నియంతలెందరో చరిత్రలో తుడిచిపెట్టుకుపోయారు. నేను నియంతను కాను. అన్యాయంగా ఏ ఒక్కడి మీద కన్నెర్ర చెయ్యలేదు. అధర్మంగా ఏ ఒక్కడిని శిక్షించలేదు. అన్యాయం చేసిన వాడెప్పుడు తను తప్పు చేసినట్టు ఒప్పుకోడు. నీకంటే బలవంతుడొచ్చి నిరూపించాకే ఒప్పుకుంటావు. మాకంటే బలవంతుడెవ్వడూ లేడు. ఎవడు? అడుగో, నా కన్న బిడ్డ రాజా. ఆడది వచ్చి కట్లు ఊడదిస్తేనే కాని విడిపించుకోలేని అల్పుడు, ఆడదాని మీద అఘాయిత్యం చెయ్యబోయిన అర్భకుడు వీడు 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 నాకంటే బలవంతుడా? తల్లి విడిపించవలసినంత బలహీనుడు కాదు నా బిడ్డ. బాబు రాజా, నేను నీ కన్న తల్లిని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ కట్లు తెంచుకుని రా. ప్రపంచంలో తల్లి కడుపు నుంచి పుట్టే ప్రతి బిడ్డ తల్లి పేగు తెంచుకుని పుడతాడు. కానీ నువ్వు తల్లి సిద్ధాంతాలు పంచుకుని పుట్టావు. నీ తండ్రి పౌరుషం, నీ తల్లి రక్తం నీలో ప్రవహిస్తుంటే ఆ కట్లు తెంచుకుని రా. కన్న మమకారాన్ని, కడుపు తీపిని చంపుకుని 20 సంవత్సరాలుగా నిన్ను పరాయి పంచన పెంచింది. ఈ రోజు నీ కన్న తల్లి ప్రతిజ్ఞ నెరవేర్చడానికేరా. తెంచుకుని రా. విధవరాలు పసుపు కుంకుమలతో కళకళలాడుతూ తిరుగుతుందని 10 మంది వెనుక చాటున శూలాల్లాంటి మాటలతో గాయపరుస్తుంటే చేసిన ప్రతిజ్ఞ కోసం పట్టుదలతో నీ మీదే ఆశ పెట్టుకుని బతుకుతున్నాను రా. నీ తండ్రిని చంపిన హంతకుల్ని ముక్కలు ముక్కలు చేసి ఆ శవాలు నీ తల్లికి చూపించి అపనిందల పాలైన నీ తల్లిని కాపాడటం కోసం కట్లు తెంచుకుని రా. అన్నం తింటున్నాడన్న విచక్షణ జ్ఞానం లేకుండా పశువుల్లా నీ కన్న తండ్రి మీద పడి చిత్రవద చేసి చంపారా ఈ కసాయి వాళ్ళు. ఆ పరమ కిరాతకుల పచ్చి నెత్తురుతో నీ తండ్రికి రక్త తర్పణం మొదలడం కోసం ఆ కట్లు తెంచుకుని రా. ఒంటరి వాణ్ణి చేసి తాళ్లతో కట్టి కొరడాలతో కొట్టి అడ్డమైన కారు పూతలు పూసిన సత్తు దద్దమ్మల్లారా, ఇప్పుడు ఇప్పుడు నీలో మొలతాడు కట్టిన మొగాడెవడైనా సరే నా బిడ్డని ఎదుర్కొండిరా.
హరిశ్చంద్ర ప్రసాద్ తనకున్న అహంకారంతో జమీందారులన్న గర్వంతో నీ ఇష్టం వచ్చినట్టు శాసనాలు చేశావు కదూ, జీవితాలతో ఆడుకున్నావు కదూ. నీ దుర్మార్గాలను ఎదిరించాడని, నీ శాసనాలను ధిక్కరించాడని నా తండ్రిని చంపించావు కదూ. ఈ భూమి మీద పడ్డ విప్లవ వీరుని ప్రతి రక్తపు పట్టు వేలాది కోట్ల విప్లవకారుల్ని సృష్టిస్తుందన్న సత్యాన్ని నిరూపిస్తాను. ఈ తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా నా తండ్రి ఆశయం నెరవేరుస్తాను. 10 మంది ఎదుట నీ కూతురు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పమన్నావు కదూ, నేను చేసింది నేరమన్నావు కదూ. ఇప్పుడు నీ కళ్ళ ముందే, నీ మనుషుల ముందే నీ కూతుర్ని బలవంతంగా ఈడ్చుకుపోతాను. నా తల్లికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మీ వాళ్ళలో ఎవడైనా సరే రోషమున్నవాడు, పౌరుషమున్నవాడు, మూతి మీద మీసం ఉన్నవాడు అడ్డుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.